असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. చూడండి ఇక్కడ, ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్, ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్, ఫైండ్ ఓకే డో u బై డో ఎక్స్ కామ డో యూ బై డో వై కనుక్కోవాలి. ఫైండ్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి, ఇది మనకి ప్రాబ్లం ఇచ్చాడు ఇది. ఓకే, సో ఫస్ట్ మనకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అన్నీ మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అవి ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటంటే ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ చేస్తున్నా. డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ అంటారు. ఎఫ్ డాష్ వై బై ఎక్స్. మళ్ళీ ఏం చేయాలి, డో బై డో ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ని కూడా చేయాలి. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వై అనేది కామన్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసేటప్పుడు వై అనేది కాన్స్టెంట్. వై అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్గా తీసుకోవాలి. వై అనేది కాన్స్టెంట్. సో కాబట్టి ఈ వై అనేది వై ఎఫ్ డాష్ వై బై ఎక్స్, 1 బై ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్ అంటే ఏమి, డివైడ్ ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే ఏమి, డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, -1 బై ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఏమొస్తుంది, -1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు -y బై ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ వై బై ఎక్స్. ఎలా వస్తుంది అది, దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ -1 రాసుకోవచ్చా, ఏమొస్తుంది, -1 ఎక్స్ పవర్ -1 -1, ఇది ఏమొస్తుంది -1 బై ఎక్స్ స్క్వేర్. ఇది మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం వచ్చింది అది, అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఓకే, ఆ ఫార్ములా మనం అప్లై చేస్తే వస్తుంది అనమాట. ఇది ఏది, ఇది డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ అట్లాగే డో యూ బై డో వై చేయండి. డో యూ బై డో వై అంటే ఇక్కడ చేస్తాం, విత్ ఎఫ్ని చేస్తే ఎఫ్ డాష్ వై బై ఎక్స్, అట్లా డో బై డో వై ఇంటూ వై బై ఎక్స్, డో బై డో వై ఇంటూ వై బై ఎక్స్ని కూడా చేయాలి. ఇక్కడ వైని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. వైని డెరివేటివ్ చేస్తే 1. ఓకే, సో 1, ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి పక్క పెట్టేస్తాం, ఎఫ్ డాష్ వై బై ఎక్స్. ఇది డో యూ బై డో ఎక్స్. ఓకే, 1 బై ఎక్స్ ఎఫ్ డాష్ వై బై ఎక్స్. ఓకే, ఇలాగా మనకు డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ఎఫ్ డాష్ వై బై ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ యూ టేక్ అనదర్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం చూస్తాం. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్, ఫైండ్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. ఓకే, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్. ఫస్ట్ ఏం చేస్తారు, డో యూ బై డో ఎక్స్ చేయండి. ఇదంతా ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందా లేదా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఓకే, ఇదంతా ఎక్స్ పవర్ ఎన్ లాగా. సో ఎక్స్ని చేసేటప్పుడు వైజెడ్ అనేవి కాన్స్టెంట్లు కాబట్టి అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి. ఇక్కడ వైజెడ్ అనేవి కాన్స్టెంట్లు కాబట్టి డెరివేటివ్ చేస్తే 0 అవుతాయి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే మనకి ఫార్ములా ప్రకారము
ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే ఎక్సే వస్తుంది అంటే 2x అనమాట. ఓకే, సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. విత్ రెస్పెక్ట్ టు వై డో యూ బై ఇదంతా వై పవర్ ఎన్ అనుకోండి, ఎన్ ఇంటూ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఇంటర్నల్ ఫంక్షన్ ఎక్స్ జెడ్ 0 అయిపోతే వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2y. నెక్స్ట్ డో యూ బై డో జెడ్ అంటే ఇదేమి జెడ్ పవర్ ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎన్ మైనస్ 1. ఈ ఇంటర్నల్ ఫంక్షన్ కూడా చేయండి, ఎక్స్ 0 వై కూడా 0, ఎందుకంటే కాన్స్టెంట్ డెరివేటివ్ ఫార్ములా ఏమి కాన్స్టెంట్ చేస్తే 0 అనమాట. కాన్స్టెంట్ అంటే వై జెడ్ చేసేటప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్ 0, జెడ్ స్క్వేర్ చేస్తే ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా కదా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి 2z అనమాట. ఇలాగా మనము డెరివేటివ్స్ పార్షియల్ డెరివేటివ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్ ప్రాబ్లమ్స్. Hello my dear students, see the another example problem. Here u is equal to e power xyz. Find dou cube u by dou x dou y dou z find out చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు, ఎక్స్ చేయండి, వై చేయండి, జెడ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డో యూ బై డో ఎక్స్. సో ఇదంతా ఈ పవర్ ఎక్స్ అనుకోండి, ఈ పవర్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది ఈ పవర్ ఎక్సే వస్తుంది, అంటే ఈ పవర్ XY Z. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి, దీన్ని కూడా డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేయాలంటే ఏమి ఎక్స్ డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది YZ. ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమి ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ y ఉంది కాబట్టి y చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు y ఏమొస్తుంది ఇది డో క్యూబ్ యూ బై డో ఎక్స్ డో వై, ఏవి ఇక్కడ y డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై. ఓకే, సో ఇక్కడ ఏముంది ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్ ఉంది, పైగా డిఫరెంట్ ఫంక్షన్స్. సో కాబట్టి అక్కడ ఏం చేయాలి యూవీ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఓకే, యూవీ ఫార్ములా అంటే జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్క పెట్టేశారు, ఈ పవర్ XYZ, వై డెరివేటివ్ చేస్తే 1, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్లస్ వై యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది, ఈ పవర్ వై చేయండి, ఇదంతా ఈ పవర్ వై అనుకోండి, ఈ పవర్ వై చేస్తే ఈ పవర్ వై, ఈ పవర్ XYZ. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క ఇంటర్నల్ ఫంక్షన్ కూడా చేయాలి, వై చేస్తే 1 అవుతుందా, ఏం మిగులుతుంది మనకు XZ. ఓకే, వై డెరివేటివ్ చేస్తే ఏమి 1, ఎందుకంటే XZ అంటే కాన్స్టెంట్ కంటే సైడ్ పెట్టుకునేసి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కామన్ తీసుకోవచ్చు మనం ఈ పవర్ XYZ కామన్ తీస్తే ఏం చేస్తున్నాం ఇక్కడ XYZ అనేది కామన్ తీస్తున్నాం. XYZ కామన్ ఇస్తే జెడ్తో మల్టిప్లై జెడ్ ఇంటూ వై జెడ్ ఇంటూ 1 Z ప్లస్ ఏమొస్తుంది వై ఎక్స్ జెడ్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి, విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ జెడ్, ఏం చేస్తున్నాం ఇక్కడ జెడ్ చేస్తున్నాం, అంటే డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఇది చేసి ఏమొస్తుంది డో క్యూబ్ యూ బై డో ఎక్స్ డో వై డో జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిది ఈ పవర్ XYZ. దీన్ని డెరివేటివ్ చేయండి, విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాము జెడ్ చేస్తున్నాం, జెడ్ని చేస్తే ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది ప్లస్, ఎందుకంటే డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కదా, అలాగే జెడ్ అంటే 1, జెడ్ స్క్వేర్ చేస్తే 2Z అవుతుంది, 2YXZ ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తారు మీరు ఈ ఫంక్షన్ అలాగే ఉంటుంది XYZ స్క్వేర్. నెక్స్ట్ ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేయండి, ఈ పవర్ జెడ్ని చేస్తే ఈ పవర్ జెడ్
నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ కూడా చేయాలి. ఇక్కడ జెడ్ని చేస్తే 1 అవుతాయి, నెక్స్ట్ XY వస్తుంది పక్కన. దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻XYZ కామన్ తీస్తే 1 ప్లస్ 2XYZ, ఓకే, ప్లస్ మల్టిప్లై చేయండి XYZ ఇంటూ Z, XYZ, XY ఇంటూ Z, XYZ, ప్లస్ X ఇంటూ X, X స్క్వేర్, Y స్క్వేర్, Z స్క్వేర్. ఓకే, సో డో క్యూబ్ U బై డో X, డో Y, డో Z, దట్ ఈజ్ ఈక్వల్ టు XYZ. సో ఇది ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ 2XYZ, ఇది XYZ, 3XYZ, ప్లస్ ఇదేమిది X స్క్వేర్, Y స్క్వేర్, Z స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంతా ఏం రాసుకోవచ్చు మనము, U రాసుకోవచ్చా? సో U రాసుకోవచ్చు. 1 ప్లస్ 3XYZ ప్లస్ X స్క్వేర్, Y స్క్వేర్, Z స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ U is equal to X square plus Y square, find X into dou U by dou X plus Y into dou U by dou Y. X into dou U by dou X, Y into dou U by dou Y ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ మనకు డో యూ బై డో ఎక్స్ ఏం చేస్తున్నాం ఇక్కడ. సో డో యూ బై డో ఎక్స్ ఇది ఎలా ఉంది, దీన్ని డెరివేటివ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది, 2x, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. అలాగే ఏం చేస్తారు, డో యూ బై డో వై, డో యూ బై డో వై, ఎక్స్ అనేది కాన్స్టెంట్ 0, వై స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది, 2y. ఓకే, సో మనకు ఏం చేస్తాం, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, వై ఇంటూ డో యూ బై డో వై, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డో యూ బై డో ఎక్స్ అంటే ఏమొచ్చింది మనకు 2x, ఇది y ఇంటూ 2y, దట్ ఈజ్ ఈక్వల్ టు వీటిలో 2 కామన్ తీసుకోవచ్చా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, u రాసుకోవచ్చు. సో కాబట్టి ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఏమిది 2u. ఇలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 1/2, దెన్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్డర్. సో డో యూ బై డో ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఎలా ఉంది మనకు, ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందా లేదా, ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 1/2 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 1/2 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్నల్ ఫంక్షన్ కూడా చేయాలి. వై జెడ్ అనేటివి కాన్స్టెంట్లు కాబట్టి 0 అవుతాయి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది, ఇది 2x, yz అనేటివి కాన్స్టెంట్ 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమొస్తుంది, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, 2 1 2 చేస్తే ఏమొస్తుంది మైనస్ 1/2 ఇంటూ ఎక్స్. ఓకే, కానీ ఇక్కడ ఏం చేయమన్నాడు, 2 టైమ్స్ ఎక్స్ చేయాలన్నాడు. అంటే అగైన్ డిఫరెన్షియేట్, అగైన్ differentiate x in partially. ఓకే, పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యువి ఫార్ములా అప్లై చేయండి. యువి ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 1/2. ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది 1. మనకి యువి ఫార్ములా తెలుసు కదా, యువి ఫార్ములా ఏమి, డి బై డిఎక్స్ ఆఫ్
uv, that is equal to u into divided x of v plus v into divided x of u. ఇది ఓకే, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టాం. దీన్ని డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కదా, ఎక్స్ అంటే ఏమి 1 అనమాట. ఎలా వచ్చింది మనకు అది n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అనమాట. n ఇంటూ ఎక్స్ పవర్ ఇటు 1 ఉంటుంది, 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0, ఎనీథింగ్ పవర్ 0 అంటే ఏమొస్తుంది నీకు 1 వస్తుంది. ఓకే, అలా చేసాం. ప్లస్ సో ఎక్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేస్తారు ఇంటర్నల్ ఫంక్షన్ అంటే -1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇంటర్నల్ ఫంక్షన్ చేయండి అలాగే 2x, that is equal to x square plus y square plus z square -1/2. ఓకే, చూడండి ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుందా, 2 క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, 2 1s are 2, ఇది ఏమొస్తుంది -3/2, -3/2. ఓకే, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు అలాగే ఏం చేయాలి, వై చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై సిమిలర్లీ మనం ఈ విధంగా రాసుకోవచ్చు, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇది విత్ రెస్పెక్ట్ టు వై దీనిలో కూడా వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 మైనస్ ఇక్కడ జస్ట్ ఇక్కడ వై పెడితే సరిపోతుంది అంటే వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2. అట్లా సిమిలర్లీ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ చేయండి. జెడ్లో కూడా ఇది ఒక టర్మ్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 మైనస్ జస్ట్ జెడ్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -3/2. ఏమొస్తుంది ఇది -3/2. ఓకే, సో మనం 3 యాడ్ చేయమన్నాడు, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ 3 టర్మ్స్ అయితే ఎక్స్లో ఒకటి వైలో ఒకటి టోటల్గా 3 టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 మైనస్ వీటిలో ఏం కామన్ తీయచ్చు మనము, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -3/2. ఓకే, నెక్స్ట్ ఇంక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంటుంది, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, చూడండి ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చా, అప్పుడు ఏమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2 ప్లస్ 1 పవర్స్ యాడ్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి 2/2 2 అవుతుందా అంటే -1/2 అవుతుంది, -1/2. ఓకే, ఇది ఏమొస్తుంది -1/2. ఓకే, ఇదేమొస్తుంది -3/2 ప్లస్ 1. ఇది ఒక 3లో సబ్ట్రాక్ట్ చేసి ఏమొస్తుంది ఇంక మనకు, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇది ఏమొస్తుంది ఇది -1/2, -3/2 -1 అంటే -2 1s are 2, ఇది -1/2. ఇక్కడ 3లో సపరేట్ చేసి ఏమొస్తుంది ఇంకా 2. ఓకే, సో ఫైనల్గా ఏమొచ్చింది మనకి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది మనకు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2. ఇది మనకు వచ్చింది అనమాట. ఈ టైప్ ప్రాబ్లమ్స్ అయితే సెకండ్ ఆర్డర్ అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, hello my dear students, see the another problem. If z is equal to tan inverse y by x,
దెన్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేద్దాం. అంటే డో జెడ్ బై డో ఎక్స్, డో జెడ్ బై డో ఎక్స్ చేస్తున్నాను. ఏమిది డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ ఇది ఎలా ఉంది, tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ని చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఫార్ములా ఏమి, tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలాగే వై బై ఎక్స్ని కూడా చేసుకోవాలి. సో వై అనేది కాన్స్టంట్, 1/xని చేస్తే -1/x స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది మనకు, ఇది ఎల్సిఎం చేస్తే ఎక్స్ స్క్వేర్ న్యూమినేటర్కి వస్తుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఏమొస్తుంది -y/x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, -y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. అగైన్ డిఫరెన్షియేట్ పార్షియలీ with respect to x. Okay, so dou square z by dou x square that is equal to ఎలా ఉంది, ఇది u by v ఫార్ములా అప్లై చేయండి. అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ న్యూమినేటర్ని మనకు తెలుసు కదా, d/x ఆఫ్ u by v ఫార్ములా ఏమి, v ఇంటూ d/x ఆఫ్ u మైనస్ u ఇంటూ d/x ఆఫ్ v బై v స్క్వేర్. ఇది ఫార్ములా. సో న్యూమినేటర్ వచ్చి u అనుకోండి, డినామినేటర్ v అనుకున్నాం. సో ఇక్కడ ఏమి డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ y ఉంది, u అనేది ఇక్కడ y కాబట్టి వైని కాన్స్టెంట్ కదా 0 అవుతుంది. మైనస్ ఈ మైనస్ u అంటే ప్లస్ అవుతుంది y. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తారు, ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x. ఇప్పుడు y అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 హోల్ డివైడెడ్ బై v స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0. ఇది 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై డో జెడ్ బై డో వై చేస్తున్నాం, డో జెడ్ బై డో వై. సో ఇది వేస్తే ఏమొస్తుంది, tan ఇన్వర్స్ వై అంటే ఏమి, 1/1 ప్లస్ y/x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ y డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది, 1/x. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం చేస్తారు, ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టు 1/x. సో x క్యాన్సిల్, that is equal to x by x square plus y square. Similarly, with respect to differentiate partially with respect to y, mali dou square z by dou y square is equal to u by v formula x. So my dear students, see the another problem. With respect to ఏం చేస్తున్నాం ఇక్కడ, y చేస్తున్నాం again. సో కాబట్టి u బై v ఫార్ములా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని డెరివేటివ్ చేస్తే విత్ రెస్ట్ వై కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ 0 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దీన్ని డినామినేట్ చేయాలి, డినామినేటర్ని డెరివేటివ్ చేస్తాం. సో ఎక్స్ యాస్టీస్గా ఉంటుంది. ఇప్పుడు వై స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది, 2y అవుతుంది. సో ఇది 0 ఇంటూ ఎనీథింగ్ 0, టోటల్గా 0, ఇది 0 టర్ము మైనస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో కాబట్టి తర్వాత ఏం చేయమన్నాడు, రెండు యాడ్ చేయమన్నాడు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మనం ఆల్రెడీగా ఫైండ్ అవుట్ చేసాం, 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదేమి డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఏమైంది మనకు, మైనస్ 2xy ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకు 0, ఏమొచ్చింది, ఇది 0 మనకి వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము పార్షియల్ డెరివేటివ్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ రేపు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.